ప్రముఖ నటుడు ప్రసాద్ బెహ్రాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువ నటి ఫిర్యాదు ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనితో కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటించిన సదరు నటిని లైంగిక వేధింపులకు గురి చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది ఆ మహిళ. దీంతో ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. కాగా ప్రసాద్ బెహ్రా సోషల్ మీడియాలో వెబ్ సిరీస్ల ద్వారా టాలీవుడ్ లో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా మావిడాకులు, పెళ్లివారమండి లాంటి సిరీస్లతో ప్రేక్షకులను ఈ ఏడాది రిలీజ్ అయిన కమిటీ కుర్రాల చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. ఒక వెబ్ సిరీస్ షూటింగ్ లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ యువ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో చాలా సార్లు అలానే ప్రవర్తించాడని యువతి ఆరోపించింది. అందరి ముందే సెట్ లో తన బ్యాగ్ టచ్ చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. అందరి ముందు తనతో అసభ్యంగా తాకుతూ పరువు పోయేలా ప్రవర్తించాడని యువతి వెల్లడించింది. ప్రముఖ నటుడు ప్రసాద్ బెహ్రాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువ నటి ఫిర్యాదు ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనితో కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటించిన సదరు నటిని లైంగిక వేధింపులకు గురి చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది ఆ మహిళ. దీంతో ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. కాగా ప్రసాద్ బెహ్రా సోషల్ మీడియాలో వెబ్ సిరీస్ల ద్వారా టాలీవుడ్ లో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా మావిడాకులు, పెళ్లివారమండి లాంటి సిరీస్లతో ప్రేక్షకులను ఈ ఏడాది రిలీజ్ అయిన కమిటీ కుర్రాల చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. ఒక వెబ్ సిరీస్ షూటింగ్ లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ యువ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో చాలా సార్లు అలానే ప్రవర్తించాడని యువతి ఆరోపించింది. అందరి ముందే సెట్ లో తన బ్యాగ్ టచ్ చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. అందరి ముందు తనతో అసభ్యంగా తాకుతూ పరువు పోయేలా ప్రవర్తించాడని యువతి వెల్లడించింది. ప్రముఖ నటుడు ప్రసాద్ బెహ్రాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువ నటి ఫిర్యాదు ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనితో కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటించిన సదరు నటిని లైంగిక వేధింపులకు గురి చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది ఆ మహిళ. దీంతో ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. కాగా ప్రసాద్ బెహ్రా సోషల్ మీడియాలో వెబ్ సిరీస్ల ద్వారా టాలీవుడ్ లో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా మావిడాకులు, పెళ్లివారమండి లాంటి సిరీస్లతో ప్రేక్షకులను ఈ ఏడాది రిలీజ్ అయిన కమిటీ కుర్రాల చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. ఒక వెబ్ సిరీస్ షూటింగ్ లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ యువ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో చాలా సార్లు అలానే ప్రవర్తించాడని యువతి ఆరోపించింది. అందరి ముందే సెట్ లో తన బ్యాగ్ టచ్ చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. అందరి ముందు తనతో అసభ్యంగా తాకుతూ పరువు పోయేలా ప్రవర్తించాడని యువతి వెల్లడించింది. ప్రముఖ నటుడు ప్రసాద్ బెహ్రాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువ నటి ఫిర్యాదు ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనితో కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటించిన సదరు నటిని లైంగిక వేధింపులకు గురి చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది ఆ మహిళ. దీంతో ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. కాగా ప్రసాద్ బెహ్రా సోషల్ మీడియాలో వెబ్ సిరీస్ల ద్వారా టాలీవుడ్ లో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా మావిడాకులు, పెళ్లివారమండి లాంటి సిరీస్లతో ప్రేక్షకులను ఈ ఏడాది రిలీజ్ అయిన కమిటీ కుర్రాల చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. ఒక వెబ్ సిరీస్ షూటింగ్ లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ యువ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో చాలా సార్లు అలానే ప్రవర్తించాడని యువతి ఆరోపించింది. అందరి ముందే సెట్ లో తన బ్యాగ్ టచ్ చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. అందరి ముందు తనతో అసభ్యంగా తాకుతూ పరువు పోయేలా ప్రవర్తించాడని యువతి వెల్లడించింది. ప్రముఖ నటుడు ప్రసాద్ బెహ్రాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువ నటి ఫిర్యాదు ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనితో కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటించిన సదరు నటిని లైంగిక వేధింపులకు గురి చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది ఆ మహిళ. దీంతో ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. కాగా ప్రసాద్ బెహ్రా సోషల్ మీడియాలో వెబ్ సిరీస్ల ద్వారా టాలీవుడ్ లో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా మావిడాకులు, పెళ్లివారమండి లాంటి సిరీస్లతో ప్రేక్షకులను ఈ ఏడాది రిలీజ్ అయిన కమిటీ కుర్రాల చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. ఒక వెబ్ సిరీస్ షూటింగ్ లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ యువ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో చాలా సార్లు అలానే ప్రవర్తించాడని యువతి ఆరోపించింది. అందరి ముందే సెట్ లో తన బ్యాగ్ టచ్ చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. అందరి ముందు తనతో అసభ్యంగా తాకుతూ పరువు పోయేలా ప్రవర్తించాడని యువతి వెల్లడించింది.
ప్రముఖ నటుడు ప్రసాద్ బెహ్రాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువ నటి ఫిర్యాదు ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనితో కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటించిన సదరు నటిని లైంగిక వేధింపులకు గురి చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది ఆ మహిళ. దీంతో ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. కాగా ప్రసాద్ బెహ్రా సోషల్ మీడియాలో వెబ్ సిరీస్ల ద్వారా టాలీవుడ్ లో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా మావిడాకులు, పెళ్లివారమండి లాంటి సిరీస్లతో ప్రేక్షకులను ఈ ఏడాది రిలీజ్ అయిన కమిటీ కుర్రాల చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. ఒక వెబ్ సిరీస్ షూటింగ్ లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ యువ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో చాలా సార్లు అలానే ప్రవర్తించాడని యువతి ఆరోపించింది. అందరి ముందే సెట్ లో తన బ్యాగ్ టచ్ చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. అందరి ముందు తనతో అసభ్యంగా తాకుతూ పరువు పోయేలా ప్రవర్తించాడని యువతి వెల్లడించింది. ప్రముఖ నటుడు ప్రసాద్ బెహ్రాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువ నటి ఫిర్యాదు ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనితో కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటించిన సదరు నటిని లైంగిక వేధింపులకు గురి చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది ఆ మహిళ. దీంతో ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. కాగా ప్రసాద్ బెహ్రా సోషల్ మీడియాలో వెబ్ సిరీస్ల ద్వారా టాలీవుడ్ లో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా మావిడాకులు, పెళ్లివారమండి లాంటి సిరీస్లతో ప్రేక్షకులను ఈ ఏడాది రిలీజ్ అయిన కమిటీ కుర్రాల చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. ఒక వెబ్ సిరీస్ షూటింగ్ లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ యువ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో చాలా సార్లు అలానే ప్రవర్తించాడని యువతి ఆరోపించింది. అందరి ముందే సెట్ లో తన బ్యాగ్ టచ్ చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. అందరి ముందు తనతో అసభ్యంగా తాకుతూ పరువు పోయేలా ప్రవర్తించాడని యువతి వెల్లడించింది. ప్రముఖ నటుడు ప్రసాద్ బెహ్రాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువ నటి ఫిర్యాదు ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనితో కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటించిన సదరు నటిని లైంగిక వేధింపులకు గురి చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది ఆ మహిళ. దీంతో ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. కాగా ప్రసాద్ బెహ్రా సోషల్ మీడియాలో వెబ్ సిరీస్ల ద్వారా టాలీవుడ్ లో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా మావిడాకులు, పెళ్లివారమండి లాంటి సిరీస్లతో ప్రేక్షకులను ఈ ఏడాది రిలీజ్ అయిన కమిటీ కుర్రాల చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. ఒక వెబ్ సిరీస్ షూటింగ్ లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ యువ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో చాలా సార్లు అలానే ప్రవర్తించాడని యువతి ఆరోపించింది. అందరి ముందే సెట్ లో తన బ్యాగ్ టచ్ చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. అందరి ముందు తనతో అసభ్యంగా తాకుతూ పరువు పోయేలా ప్రవర్తించాడని యువతి వెల్లడించింది. ప్రముఖ నటుడు ప్రసాద్ బెహ్రాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువ నటి ఫిర్యాదు ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనితో కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటించిన సదరు నటిని లైంగిక వేధింపులకు గురి చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది ఆ మహిళ. దీంతో ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. కాగా ప్రసాద్ బెహ్రా సోషల్ మీడియాలో వెబ్ సిరీస్ల ద్వారా టాలీవుడ్ లో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా మావిడాకులు, పెళ్లివారమండి లాంటి సిరీస్లతో ప్రేక్షకులను ఈ ఏడాది రిలీజ్ అయిన కమిటీ కుర్రాల చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. ఒక వెబ్ సిరీస్ షూటింగ్ లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ యువ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో చాలా సార్లు అలానే ప్రవర్తించాడని యువతి ఆరోపించింది. అందరి ముందే సెట్ లో తన బ్యాగ్ టచ్ చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. అందరి ముందు తనతో అసభ్యంగా తాకుతూ పరువు పోయేలా ప్రవర్తించాడని యువతి వెల్లడించింది. ప్రముఖ నటుడు ప్రసాద్ బెహ్రాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువ నటి ఫిర్యాదు ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనితో కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటించిన సదరు నటిని లైంగిక వేధింపులకు గురి చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది ఆ మహిళ. దీంతో ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. కాగా ప్రసాద్ బెహ్రా సోషల్ మీడియాలో వెబ్ సిరీస్ల ద్వారా టాలీవుడ్ లో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా మావిడాకులు, పెళ్లివారమండి లాంటి సిరీస్లతో ప్రేక్షకులను ఈ ఏడాది రిలీజ్ అయిన కమిటీ కుర్రాల చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. ఒక వెబ్ సిరీస్ షూటింగ్ లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ యువ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో చాలా సార్లు అలానే ప్రవర్తించాడని యువతి ఆరోపించింది. అందరి ముందే సెట్ లో తన బ్యాగ్ టచ్ చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. అందరి ముందు తనతో అసభ్యంగా తాకుతూ పరువు పోయేలా ప్రవర్తించాడని యువతి వెల్లడించింది.
ప్రముఖ నటుడు ప్రసాద్ బెహ్రాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువ నటి ఫిర్యాదు ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనితో కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటించిన సదరు నటిని లైంగిక వేధింపులకు గురి చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది ఆ మహిళ. దీంతో ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. కాగా ప్రసాద్ బెహ్రా సోషల్ మీడియాలో వెబ్ సిరీస్ల ద్వారా టాలీవుడ్ లో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా మావిడాకులు, పెళ్లివారమండి లాంటి సిరీస్లతో ప్రేక్షకులను ఈ ఏడాది రిలీజ్ అయిన కమిటీ కుర్రాళ్ళ చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. ఒక వెబ్ సిరీస్ షూటింగ్ లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ యువ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో చాలా సార్లు అలానే ప్రవర్తించాడని యువతి ఆరోపించింది. అందరి ముందే సెట్ లో తన బ్యాగ్ టచ్ చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. అందరి ముందు తనతో అసభ్యంగా తాకుతూ పరువు పోయేలా ప్రవర్తించాడని యువతి వెల్లడించింది. ప్రముఖ నటుడు ప్రసాద్ బెహ్రాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువ నటి ఫిర్యాదు ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనితో కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటించిన సదరు నటిని లైంగిక వేధింపులకు గురి చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది ఆ మహిళ. దీంతో ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. కాగా ప్రసాద్ బెహ్రా సోషల్ మీడియాలో వెబ్ సిరీస్ల ద్వారా టాలీవుడ్ లో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా మావిడాకులు, పెళ్లివారమండి లాంటి సిరీస్లతో ప్రేక్షకులను ఈ ఏడాది రిలీజ్ అయిన కమిటీ కుర్రాళ్ళ చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. ఒక వెబ్ సిరీస్ షూటింగ్ లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ యువ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో చాలా సార్లు అలానే ప్రవర్తించాడని యువతి ఆరోపించింది. అందరి ముందే సెట్ లో తన బ్యాగ్ టచ్ చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. అందరి ముందు తనతో అసభ్యంగా తాకుతూ పరువు పోయేలా ప్రవర్తించాడని యువతి వెల్లడించింది. ప్రముఖ నటుడు ప్రసాద్ బెహ్రాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువ నటి ఫిర్యాదు ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనితో కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటించిన సదరు నటిని లైంగిక వేధింపులకు గురి చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది ఆ మహిళ. దీంతో ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. కాగా ప్రసాద్ బెహ్రా సోషల్ మీడియాలో వెబ్ సిరీస్ల ద్వారా టాలీవుడ్ లో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా మావిడాకులు, పెళ్లివారమండి లాంటి సిరీస్లతో ప్రేక్షకులను ఈ ఏడాది రిలీజ్ అయిన కమిటీ కుర్రాళ్ళ చిత్రంలో